ఈ ప్రేక్షకులకు నమస్సులు. విశాఖ నగరం అనేటప్పటికీ మనకు గుర్తుకొచ్చేది ప్రకృతి అందాలు, సాగర సోయగాలు. కానీ అదే విశాఖకు కోతవేటి దూరంలో ఉన్న ఒక గిరిజన గ్రామాన్ని చూస్తే ఎవరైనా ముక్కు మీద వేలు వేసుకోవాల్సిందే. ఒక పక్క కాంక్రీట్ వనాలతో ఉండే ఆ విశాఖకు ప్రకృతి అందాలతో, అనేక రకాల పక్షుల కిలకిలరావాలతో, ప్రకృతిని ప్రేమించే పర్యావరణకులకి అక్కడి నుంచి బయటికి రాలేమో అన్న భ్రాంతిని కలిగించే ఆ గ్రామం చూస్తుంటే ఒక పక్క ఆనందం, మరొక పక్క ఇది కూడా మనుషులు కబాలిస్తూ మళ్ళీ కాంక్రీట్ వనంకం చేస్తారేమో అన్న భయంతో నేను అక్కడ చూసిన ఆ తండా యొక్క అందాలని బోధి ప్రేక్షకులకు అందించే చిన్న ప్రయత్నం. కానీ ఇది చూసి అక్కడ గార్డెన్ పార్టీలంటూ, లేదు బర్త్డే పార్టీలంటూ ప్రకృతిని పాడు చేసే చర్యలకు కాకుండా ప్రకృతిని ఆస్వాదించే రీతిలో అక్కడికి వెళ్ళి ఆ ప్రకృతిని పరిరక్షించే రీతిలో మనం కూడా కృషి చేస్తే భావితరాల వాళ్ళు కూడా ఈ అందాలను కోల్పోకుండా ప్రకృతి, పక్షులు, అలాగే పర్యావరణం ఇవన్నీ పరిరక్షించడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ గ్రామాన్ని చూడండి, కానీ వాతావరణాన్ని పాడు చేయకండి. Yeah. ఏ పేరు?